హై వ్యూవర్స్, రజనీకాంత్ మనస్ఫూర్తిగా చెప్తున్న ఈ మాట అయితే ఆయన గతేడా నాకు తెలియదు. ప్రజెంట్ ఉన్నటువంటి ఆయనలో ఉన్న ఫిలాసఫీ కానీ ఆ డివోషన్లో టచ్ ఆయన చెప్పేది కానీ, నువ్వు లైఫ్లో ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉంటావు చూసావా, అదే నీ నిజమైన ఐశ్వర్యం, అదే నిజం. అలాగే రాజకీయం అన్నప్పుడు దేవుడు నీకు చెప్తాడు నువ్వు చేయగలవా లేదా అని. నువ్వు వెళ్దాను అడిగేసినప్పుడు నువ్వు చేయలేవరా అన్నప్పుడు చేయలేవరా అన్నట్టు నీకు కొన్ని హింట్లు ఇస్తాడు, అంటే హింట్ ఇస్తాడు, నువ్వు తెలుసుకోవాలి. అలా ఆయన గతంలో 2-3 సార్లు రాజకీయాలకు వద్దాం అనుకున్నాడు, పార్టీ పేరు ప్రకటించాడు, అంత రెడీ అయిపోయింది. బట్ అనుకోకుండా హాస్పిటలైజ్డ్ అవటం అది 2 times జరిగింది. చెప్పేశాడు ఇంకా నేను రాజకీయాలకు పనికిరాని చెప్పేసి దేవుడు చెప్పాడు, నేను రాను, దయచేసి నా పేరు మీద ఎవరు రాజకీయాలు చేయొద్దని చెప్పాడు సార్. ఖచ్చితంగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవ్వకపోయినా కొంచెం బలమైన స్థానాలే వచ్చాయి. మక్కల్నిది మయం అని చెప్పేసి ఎంఎన్ఎం పార్టీ అని చెప్పేసి కమల్ హాసన్ పెట్టాడు. నాకు తెలిసి ఆయన పోటీ చేసిన చోట నా డిపాజిట్ కూడా రాలా. కానీ 0.001% ఓట్లు వచ్చిన లాభమే కదా అని అవతల పార్టీలు ఏం చేశాయి, కమల్ హాసను నువ్వు పోటీస్తేట్టు గెలవలే కానీ నీకు అంత సీన్ లేదులే కానీ రజనీకాంత్ సింహం, అతని కథ వేరు, నువ్వు అలా కాదు, నీ లెక్క వేరు, ఏం కావాలి చెప్పు, ఇదే రాజ్యసభ ఎంపీ ఉన్నారు, మరి నీ పార్టీ నమ్ముకొని ఉన్నోళ్ళు మరి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. దెన్ మొన్న ఎన్నికలప్పుడు దీనికి మద్దతు ఇచ్చేశాడు. ఎవరికి? డిఎంకే అండ్ కాంగ్రెస్లకు మద్దతు ఇచ్చాడు. నెక్స్ట్ ఏమైంది, రాజ్యసభ ఎంపీగా ఈరోజు ఆయన అసెంబ్లీకి పార్లమెంట్కి పంపబోతా ఉన్నారు రాజ్యసభ ఎంపీగా. ఐఎమ్ షూర్ కమల్ హాసన్ దేశ రాజకీయాల్లో కనుక ఎంటర్ అయితే, ఏ రకంగా చట్టసభలో అడుగు పెడితే ఖచ్చితంగా చాలా ప్రభావవంతంగా మాట్లాడతాడు. ఈ విషయాన్ని నేను మెచ్చుకుంటా. కానీ కొన్నిసార్లు సెక్యులర్ ముసుగులో పిచ్చి పిచ్చి కూతలకు వస్తూ ఉంటాడు, అదైతే కరెక్ట్ కాదు. సో కమల్ హాసన్ సీరియస్లీ రేపు రాజ్యసభ ఎంపీగా అయిన తర్వాత, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అర్థవంతమైన చర్చలే చేయాలి, ఈ దేశం ఉపయోగపడే విధంగా మాట్లాడాలి, వీలైతే దక్షిణ భారతదేశం సంబంధించి మేలు జరిగే విధంగా ద బెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాలని కోరుకుంటూ ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, పార్టీ పెట్టు, ఓట్లు చీల్చు, ఒకసారి పోటీ చేయి, ఓడిపో, నెక్స్ట్ టైం మళ్ళీ ఇటు పోటీ చేస్తే మళ్ళీ ఎక్కడ ఓట్లు చీల్చుడు ఏం అవతలడికి భయం కలిగించు, దాన్ని వాడితో పొత్తు పెట్టుకో, నీ పార్టీ నమ్ముకున్న ఏమైపోయిన పర్లా, నీకు సీట్ ఇస్తున్నాడా, నీకు ఒక ఏదైనా అధికారం ఇస్తున్నాడా, లేదా పదవి ఇస్తున్నాడా, తీసుకో, ఎంజాయ్ చేయి అన్నది ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారు. అదే కమల్ హాసన్ కూడా ఫాలో అయ్యాడు.